నమస్కారం అండి. నా పేరు దొరబాబు. నేను గత 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాను. మా సారు ద్వారాగా నేను ఒక చిలకనైతే కొనుక్కున్నాను. దాని పేరు మేము ముద్దుగా పెట్టుకున్న పేరైతే చార్లీ. రీసెంట్‌గా ఏమైందంటే పండగకి రెగ్యులర్‌గానే మేము క్లీన్ చేసుకున్నట్టు ఆ రోజు కూడా క్లీన్ చేశాను. నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నేను కాటన్ గోన అయితే రావడం జరిగింది. దాన్ని నాతో పాటే మా చార్లీని కూడా ఇక్కడే తెచ్చుకొని ఇక్కడే నాతో ఉంచుకుంటున్నాను. రెగ్యులర్‌గా యథావిధిగా క్లీన్ చేసినట్టే దాన్ని కూడా ఆ రోజు కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను. అది ఏమైందంటే మనకి చిన్న సౌండ్ రావడంతోటి బెదిరి కొంచెం ఎగిరింది. ఎగిరి వేరే వేరే మన చుట్టుపక్కల ఇంటి పక్కన ఒకళ్ళ ఇంటి మీద అయితే వాలడం జరిగింది. దాన్నయితే వాళ్ళు పట్టుకొని దాచేయడం అయితే జరిగిందని పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. దానికోసం మేము ఇన్ఫర్మేషన్ పట్టుకొని మేము అక్కడికి వెళ్దామంటే వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళ చుట్టుపక్కలోళ్ళు. ఎందుకంటే వాళ్ళు గొడవ మనుషులు, ఇలా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళకి ఇబ్బందులవుతాయని చెప్పేసి వాళ్ళు భయపడి మేము చెప్పమంటున్నారు. కానీ బర్డ్ అయితే వాళ్ళ దగ్గరే ఉందని చెప్పేసి పక్కాగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదే ఇన్ఫర్మేషన్‌తో మేము వాళ్ళ దగ్గరికి వెతకడానికి వెళ్తే అది సౌండ్స్ అయితే చేసింది ఇంట్లోంచి. నేను సౌండ్ చేసిందని చెప్పేసి లోపలికి వెళ్దాం అనేటప్పటికి వాళ్ళు దాన్ని దేని కిందో దాయడానికి ట్రై చేస్తే గట్టిగా అరిచింది. ఆ సౌండ్ తోటి లోపలికి వెళ్దామని ట్రై చేస్తే వాళ్ళు ఇంట్లో లేడీస్ ఉన్నారు. మీరు ఎలా వెళ్తారని చెప్పేసి మమ్మల్ని భయపెట్టి అక్కడే ఆపేశారు ఇంటి బయట. మేము కాసేపు అటు ఇటు తిరిగి ఈలోగా కానిస్టేబుల్ గారిని ఎవరైనా తీసుకొద్దామని చెప్పేసి ట్రై చేసేలోపు వీళ్ళు బర్డ్‌ని అయితే ఎస్కేప్ చేసేశారు. కానిస్టేబుల్ గారిని తీసుకొచ్చి లోపల చెక్ చేసినా కానీ మాకు యూజ్ లేకుండా అయిపోయింది. అప్పటికే వాళ్ళు దాన్ని దాటించేశారని తెలిసింది. మొన్నటి వరకు అయితే ఇక్కడ ఉంచారని తెలిసింది పండగ ముందు వరకు. మేము ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసామో అప్పుడే వాళ్ళు దాన్ని అయితే ఊరు దాటించారని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఎక్కడ దాచారని తెలీదు. మాకు వాళ్ళకైతే ఏ గొడవ లేదు, ఏ ఇది లేదు ఫస్ట్ టైము. కాకపోతే వాళ్ళు ఏంటంటే పక్కా కావాలని చెప్పేసి దాన్ని అయితే దాయడం జరుగుతుంది. దాంతో మాకు ఉన్న బాండింగ్ 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్‌లో కూడా అది మా ఇంట్లో ఒక చిన్న పిల్లలా కలిసిపోయింది. నేను ఏ ఒక్క రోజు దాన్ని ఇడిచెళ్ళినా కానీ ఒక 2 డేస్, 3 డేస్ వరకు ఫుడ్ కూడా తినేది కాదు. అటువంటిది రోజు అది తప్పిపోయి దగ్గరగా 7 డేస్ అయితే అవుతుంది. అది దానికి ఏ మెనూ పెట్టాలో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళ దగ్గర దాచారు ఓకే, కానీ దానికి ఏ మెనూ పెట్టాలో కూడా వాళ్ళకి తెలీదు. దానికి ఏదైనా సిక్ అయ్యి లేదంటే ప్రాబ్లమ్ అవుతుందనేది మా బాధ. దయచేసి వాళ్ళు మాకు దాన్ని తిరిగి అప్పగిచ్చేస్తే ఎంతో కొంత మీ అమౌంట్ ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. కానీ దానికి అలాగే దాచి దానికి ఏమన్నా ఇబ్బంది పెట్టినట్టు తెలిసి మేముగా దాన్ని తెప్పించుకున్నట్టయితే మేమైతే దాన్ని సామరస్యంగానే తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు వాళ్ళు తిరిగిస్తారని చెప్పేసి వెయిట్ చేసాం ఇప్పటి వరకు. వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మాకు పోలీస్ స్టేషన్ వారు అయితే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.